వెల్కమ్ టు మై ఛానల్ శివపార్వతి. ముందుగా అందరూ కూడా ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి కార్యక్రమము మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కానీ సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడివై ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసము ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలెను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటులా చెయ్యలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైన ఫలములు గాని తీసుకోకుండా ఉండుట మంచిది. కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి, శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనిని ఉదాహరణముగా నొక ఇతిహాసము గలదు. దీనిని నీకు తెలియబరిచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమొందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత నిష్ఠురి. తండ్రి ఆమెకు సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యాసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడని లోకులెల్లరూ తనని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యగు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు, అత్తమామలను భర్తను తిట్టుచు గొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుంచి వెళ్ళగొట్టిరి. కానీ శాంతాస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినా సహించి చీ పొమ్మనక విడవక ఆమె తోడునే కాపురము చేయుచుండును. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠూరి గయ్యాళితనమును కేవగించుకుని ఆమెను కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లా కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలోనున్న సమయము చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని దయాదాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతను చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యముగా దొడ్డిదారిన గోపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో బడవైచి పైన చెత్తా చెదారముతో నింపి ఏమియూ ఎరగని దానివల్లే ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లెవ్వని ఇక విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూపి ఎందరినో కంటి చూపుతో వశపరుచుకుని వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణ సంకరురాలయ్యను. అంతియేగాక పడుచు కన్యలను భర్తతో కాపురము చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి వితులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను.
జనకరాజా యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు గదా. కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ మేహరణముల నుంచి చీము రక్తము రసికారుతూ ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెలువడుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులయే ఒకరు ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తము నెటులైనను పలకరించునని ఆ విధి మేఘమైనను చూడకుంటిరి. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగుల పడి కొంతకాలమునకు చనిపోయినది. బతికున్నన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రావణమైనను చేయని పాపిష్టురాలు గదా. చనిపోయిన వెంటనే భయంకరురాలై యమభటులు ఆమెను తీసుకుపోయి పేతరాజయగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమెను పాపపుణ్యములు జాబితాను చూపించి, భటులారా, ఆమె పాప చరిత్ర అంతింత గాదు, వెంటనే ఆమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమునకు కట్టండి అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల కరిగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కాళింగ దేశమున కుక్క జన్మెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రతో కొట్టేవారు, కొట్టుచూ తిట్టేవారు, తిట్టుచూ తరుమువారు తరుముచుండిరి. ఇట్లుండగా ఒకానొక శ్రోత్రీ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియాన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనకి వెళ్ళిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియాన్నమును తినెను. వ్రతనిష్టగ్రస్తుడైన ఆ విప్రుని పూజ దానముచే జరిపించిన బలియన్నమగుటచే తను ఆ రోజు కార్తీక మాస సోమవారమగుట వలనను కుక్క ఆ రోజంతను ఉపవాసముతో ఉండవలెనను. శివపూజ పవిత్ర స్థానమిన ఆ ఎంత దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మంతా జ్ఞానముద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమా, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికి ఎగెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటికి వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించగా ఆ కుక్క, మహానుభావా, ఈ పుట్టుకకు వెనక 15 జన్మల ముందు విప్రకులాంగునను నేను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలినై తనువు చాలించిన తరువాత యమదూతలచే మహానరకమును అనుభవించిన పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియాన్నమును తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమా, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే విమానం ఎక్కి శివ సాన్నిధ్యమున కేగెను. వింటువా జనక మహారాజా, కావున ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యానము పొందమని వశిష్ఠునకు హితబోధ చేసి ఇంకను ఇట్లా
చెప్పదొడంగిరి. 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమ శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.